మిత్రధర్మాన్ని పాటించండి మహాప్రభు అని కాంగ్రెస్ను వేడుకుంటున్నాయట మిత్రపక్ష పార్టీలు. హస్తం సర్కార్ కొలువుదీరి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా తమకు ఇచ్చిన హామీలు ఇంకా సగం అసంపూర్తిగానే ఉన్నాయని గుర్తు చేస్తున్నాయట. ఇంతకు సిపిఐ, టీజేఎస్ పార్టీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలేంటి? వాగ్దానాలు ఎన్ని నెరవేర్చింది? ఇంకా అమలుకు నోచుకోలేనివి ఏవి? పూర్తి స్టోరీలో చూసేద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో సిపిఐ, జన సమితిలతో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే వ్యూహంతో వాటిని కలుపుకుని వెళ్లింది. సీట్ల పంపకాల్లో పెద్దగా పట్టువిడుపులకు పోకుండా మద్దతు ఇచ్చాయి ఆ రెండు పార్టీలు. అందుకుగాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి హామీతో పాటు కొత్త ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఇస్తామన్నట్టు ఆయా పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఎన్నికల సందర్భంగా సిపిఐ పార్టీ 2-3 అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేసిన ఒక్క కొత్తగూడెం స్థానంతోనే సరిపెట్టింది. అక్కడ కూనంనేని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక కోదండరాం అధ్యక్షుడిగా ఉన్న జనసమితి పార్టీకి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా షేర్ చేయకుండానే అన్కండిషనల్ గా మద్దతు ఇచ్చేలా డీల్ కుదిరింది. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అలా మిత్రపక్షాల సపోర్టుతో 65 సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. బయట నుంచి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి సర్కార్లో భాగస్వామిగా ఉంది సిపిఐ. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ కలిసే బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 సీట్లు గెలిచింది. తర్వాత 2 అసెంబ్లీ ఉప ఎన్నికలను, అలాగే మెజారిటీ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ స్థానాలను గెలుచుకుంది. ఆయా ఎన్నికల్లో ఓట్లు చీలకుండా వీరి సాయం తీసుకుంది హస్తం పార్టీ. కానీ పదవుల పంపిణీలో మాత్రం నాడు కాంగ్రెస్ ఇచ్చిన మాటను ఇప్పటికీ నిలబెట్టుకోలేదన్న అభిప్రాయం ఆయా పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. కేవలం సిపిఐకి, జనసమితికి చెరో ఎమ్మెల్సీ ఇచ్చింది. అయితే మొదటి దఫా, రెండవ దఫాలో మిత్రపక్షాలకు ఎలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టలేదు. కనీసం ఇప్పుడైనా మాకు అవకాశం ఇవ్వాలంటూ రెండు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారట. కోదండరాంకు కేబినెట్ హోదా ఇస్తామని ఇవ్వలేదని, కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టారని టీజేఎస్ నాయకులు అంటున్నారు. సిపిఐకి ఎమ్మెల్సీ ఒకటి ఇచ్చారు, అది కూడా ఏఐసిసి దృష్టికి తీసుకువెళ్తే గానీ ఇవ్వలేదని సిపిఐ నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం తమకు 3 కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని ఇటీవల కోదండరాం సీఎం రేవంత్ను కోరారు. సిపిఐ సైతం తమకు తగినన్ని పదవులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చిన ఏ ఎలక్షన్లలోనూ కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మాన్ని పాటించలేదని, గౌరవప్రదంగా కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవులనైనా ఇవ్వాలని అంటున్నారు సిపిఐ, తెలంగాణ జనసమితి నేతలు. ఆల్రెడీ సగం పాలనా కాలం గడిచిపోయిందని, ఆ పదవుల దర్శన భాగ్యం ఇంకెప్పుడని ఆశగా ఎదురుచూస్తున్నారట. పదవుల విషయంలో కాంగ్రెస్తో తాడో పేడో తేల్చుకోవాలని సిపిఐ, జనసమితికి చెందిన ఆశావాహులు తమ పార్టీ అగ్రనేతలపై ప్రెషర్ పెడుతున్నారట. ఇదిలా ఉంటే కాంగ్రెస్లోనే పదవుల పంచాయతీ ఎక్కువగా ఉండటం, ప్రతి పోస్టుకు భారీగా ఆశావాహులు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ ఎటూ తేల్చటం లేదు. ఆల్రెడీ తొలి దశలో ఎంపికైన నామినేటెడ్ చైర్మన్ల పదవీకాలం పూర్తయింది. వాటికి తోడు మిగిలిన స్థానాలను భర్తీ చేయాల్సి ఉండటంతో కనీసం ఇప్పుడైనా మిత్రధర్మాన్ని పాటిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది సిపిఐ, జనసమితి నేతల్లో. అయితే కాంగ్రెస్ సర్కారుకు బయట నుంచి మద్దతు ఇస్తోన్న కూనంనేని అప్పుడప్పుడు భాగస్వామ్య ప్రభుత్వంపైనే గరమవుతున్నారు. పదవులు ఇస్తామని ఇవ్వకుండా జాప్యం చేస్తోందన్న అసమ్మతితోనే వీలు చిక్కినప్పుడల్లా బల్లాలు విసురుతున్నారా? కాంగ్రెస్కు తమ హామీలను గుర్తు చేసేందుకు అలా మాట్లాడుతున్నారా అన్న డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. మరి సిపిఐ, జనసమితి నేతలు ఆశించినట్టు ఈసారైనా కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెడతారా, లేక ఎప్పట్లాగా హ్యాండ్ ఇస్తారా అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది.